హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఉంటుందని చాలామంది విధాలు అడుగుతున్నారు. నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను, నేను వరకు చూడండి. ఈ వీడియో కొంచెం లెంత్గా అయితే ఉంటుంది కానీ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ డేట్స్ రాబోతున్నా ఏంటి దానిపై. చూడండి ఫ్రెండ్స్, మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే కదా సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన ఫోన్ చేసుకోండి, ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి. డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం కళాశాల యాజమాన్యం మనైతే డిస్కషన్ చేయాలి ఫీ స్ట్రక్చర్ మీద. దానికి సంబంధించి మనకైతే డిస్కషన్ చేయబోతున్నారు. అలానే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈసారి ఫీజు సంబంధించింది ఎలా స్ట్రక్చర్ ఉండాలి, ఏ అర్హతలు ఉండాలని దానిపై, ఎలిజిబిలిటీ దానిపై ఒకసారి చెప్తాను చూడండి. మనకు వచ్చేసి మొత్తము ఇన్కమ్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అలానే మనకైతే వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి. అలానే మనకు వచ్చేసి టోటల్ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి లెస్ దాన్ 2.50 lakhs అయితే ఉండాలి. అలానే ఫ్యామిలీ లెస్ దాన్ 10 acres వెట్ కానీ, 25 acres డ్రై కానీ, 25 acres బోత్ వెట్ అండ్ డ్రై కానీ ఉండాలి. అలానే మనకు వచ్చేసి మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఉండకూడదు ఫ్యామిలీలలో. అలానే వచ్చేసి మనకైతే నో మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ షుడ్ బి 4-wheeler అయితే ఉండకూడదు. ట్రాక్టరు అలానే ట్యాక్సీ ఆటో అయితే ఉండొచ్చు. అలానే ఫ్యామిలీ ఓన్ ప్రాపర్టీ అయితే ఉండొద్దు లెస్ దాన్ 1500 square feet. అలానే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేయకూడదు. ఇవి మనకైతే ఎలిజిబుల్ లిస్టు. అలానే మనకు వచ్చేసి ఏదైతే ప్రాసెస్ అయితే ఉందో మనకైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించింది అది కూడా రిలీజ్ చేశారు. క్యారియర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ రీఅప్లోడ్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్ బై సిస్టమ్, ప్రొఫెషన్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, అడ్మిషన్ ఇంటూ అలాట్మెంట్ కాలేజ్. ఇది మనకు వచ్చేసి టోటల్ స్ట్రక్చర్. ఆఫ్టర్ మనకైతే కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. టోటల్గా ఇది ఓవరాల్గా మనకు వచ్చేసి. అలానే మనకు గుడ్ న్యూస్ ఏంటంటే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలతో సర్టిఫికేట్ అందక ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు సర్టిఫికేట్ అందించాలని అధికారులు మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ పథకాలకు వైసీపీ ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టింది. డైరెక్ట్ ఫీజు రీయింబర్స్మెంట్ విధానం తొలగించి ఈ విధానం అమలు చేసే విద్యార్థులకు ఇబ్బంది గురి చేసి దీంతో 6 లక్షల మంది విద్యార్థి సర్టిఫికేట్ కాలేజీలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. చూడవచ్చు, మనకైతే ఒక శుభవార్త అని చెప్పొచ్చు. మనకైతే ప్రభుత్వం కళాశాల యాజమాన్యం త్వరలో భేటీ అయితే కాబోతుంది. ఈ విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించి ఎవరైతే విద్యార్థి సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో, కొన్ని కళాశాలలు సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మంత్రి లోకేష్ గారు అయితే సీరియస్గా తీసుకున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు అయితే చెల్లిస్తారంట త్వరలో. తద్వారా మనకైతే కళాశాల యాజమాన్యము డబ్బులు అయితే చెల్లిస్తారు కాబట్టి తర్వాత కళాశాల యాజమాన్యము అలానే మనకైతే ప్రభుత్వం భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తద్వారా మనకైతే త్వరలో మనకైతే మీటింగ్ అయితే జరిపి ఈ బకాయిలు చెల్లిస్తే తద్వారా మనకి ఏంటంటే ఒక ఫీ స్ట్రక్చర్ అయితే వస్తుంది కళాశాల యాజమాన్యానికి, ప్రభుత్వానికి. తద్వారా మనకైతే జూలై 3 కల్లా కౌన్సిలింగ్ డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఎలిజిబుల్ సంబంధించిన లిస్ట్ కూడా చెప్పాను. అర్హతలు ఉంటేనే మనకైతే స్కాలర్షిప్ అయితే వస్తుంది. కాబట్టి ఇవన్నీ అయితే రెడీ చేసుకోండి. కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.